గురుగారు, దైవాన్ని నియమపూర్వకంగా ఆరాధించటంలో దీక్షలు అనేవి ఉపకరిస్తాయని అంటారు. అసలు దీక్షలు అంటే ఏంటి? దీక్షలు చేపట్టేటప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి? వేదంలో వ్రతేన దీక్షామా ఆప్నోతి అనే ఒక మాట ఉందండి. ఏదైనా దీక్ష, జీవించడం కూడా ఒక దీక్ష. జీవితాన్ని ఒక వ్రతం వలె పాటించేటటువంటి వారు దీక్షితుడు అని చెప్పాలి. జీవితాన్ని ఒక క్రమబద్ధంతో, నియమ పద్ధతితో, నియమ పురస్సరంగా ఒక మార్గాన్ని అనుసరించి జీవిస్తే అతడు దీక్షితుడు అవుతాడు. దీక్ష అంటే ఏ వ్రతాన్ని మనం స్వీకరించామో, పాటిస్తున్నామో ఆ వ్రత నియమాలకు అనుకూలంగా జీవితాన్ని మార్చుకొని జీవించడం. సత్యవ్రతం చేద్దాం అనుకున్నాం, ఒక దీక్ష. ఓ రోజంతా కూడా అబద్ధమాడకుండా బ్రతకాలి, అది ఆ వ్రతానికి సంబంధించిన దీక్ష. లేదు, నవరాత్రులు దీక్ష స్వీకరించాం, 9 రోజులు ఆ నవరాత్రికి సంబంధించిన నియమాలను పాటిస్తూ ఏకభుక్తం, అధశయనం, వస్త్రాన్ని ఆ నవరాత్రి వ్రతానికి సంబంధించిన రంగులో ఉండే దానిని ధరించడం, నియమాలన్నీ కూడా ఏ వ్రతం స్వీకరించామో ఆ వ్రతానికి సంబంధించినవి అయి ఉంటాయి. నియమ పాలన దీక్ష. బ్రహ్మచర్య వ్రత దీక్ష. బ్రహ్మచర్యము అంటే వివాహం కాకపోవడం అని కాదర్థం సుమా. రాముడు కూడా బ్రహ్మచర్య వ్రత దీక్షాపరుడు, వశిష్ఠుడు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని దీక్షగా స్వీకరించిన వాడే అని శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించేటటువంటి క్రమంలో జీవితాన్ని నియమపూర్వకంగా పాటించడం బ్రహ్మచర్య దీక్ష. దీక్ష అంటే నియమాన్ని పాటించడం. ఒక్క నియమం పెట్టుకున్నాం, ఆ నియమానికి అనుకూలంగా జీవితం గడపాలి. సమయపాలన ఒక దీక్ష. జీవితాంతం సమయపాలనతో గడపాలి. అలాగే జీవితాన్ని ఒక వస్త్రధారణ, ఒక నియమ పద్ధతి, ఏ మార్గం స్వీకరించినా వరలక్ష్మి వ్రతం, కేదారీశ్వర వ్రతం, మంగళగౌరీ వ్రతంకి ఏ వ్రతమైనా, ఏ నోమైనా, ఏ పూజ అయినా, ఏ ధ్యానమైనా, ఏ దైవమైనా, ఏ మార్గమైనా, ఏ ఆచరణ అయినా దీక్ష అంటే నియమాన్ని పాటించడం అని అర్థం. దీక్ష సూచించే నిమిత్తమై చేతికి దారం కట్టుకుంటారు. అలాగే అఖండ దీపారాధన చేస్తారు. ఎలా చేసినా దీక్ష మనం పాటించే అంశం అవుతుంది.